సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆర్సీపురం BHEL లో ప్రముఖ సినీ తార శ్రీలీల గారిచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా ఈ పుష్ప 2 మూవీ రిలీజ్ కోసం చాలా ఎక్కువగా చాలా డేస్ నుంచి ఇయర్స్ నుంచి అయితే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. నిజంగానే పుష్ప 1 రికార్డ్స్ బద్దలు కొట్టిందంటే పుష్ప 2లో ఇంకా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడం అనేది చాలా డే 4th నుండే స్టార్ట్ అయిపోయింది అనమాట. బేసిక్గా రిలీజ్ 5th అనుకుంటే 4th నుండే నైట్ 9 o'clock నుండే స్టార్ట్ అయింది. సో ఈరోజు అయితే మన ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సంధ్యాదేవి థియేటర్స్ దగ్గర ఈరోజు అల్లు అర్జున్ గారి ఫ్యామిలీ అండ్ అలానే దేవిశ్రీ ప్రసాద్ గారు అండ్ రష్మిక మందన గారు, సో ఈ అందరూ కూడా చాలా హడావిడి చేస్తున్నట్టు మనకి కనిపిస్తూనే ఉంది. అసలు క్రౌడ్ అయితే మామూలుగా లేరండి. ఇక్కడ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఎవరు తగ్గేదేలే అంటున్నారు. సో నిజంగానే ఈ పుష్ప 2 అనేది అంత గ్రాండ్గా అయిందంటే అంత గ్రాండ్గా అయింది. సో మరి అనసూయ గారిది మరి ఎలా ఉందో రోల్, ఎందుకంటే ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో కూడా అనసూయ గారు మనకి ఎక్కడా కనిపించలేదు. ఓన్లీ రష్మిక గారు అండ్ అలానే శ్రీలీల గారు అండ్ అల్లు అర్జున్ గారు సందడి అనేది మనం చూస్తూనే ఉన్నాము. బట్ ఈరోజు అయితే మన సంధ్య థియేటర్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సో మరి సెలబ్రిటీస్ అందరూ రావడము, అల్లు అర్జున్ గారు రావడము అండ్ రష్మిక మందన గారు రావడం, అల్లు అర్జున్ గారి ఫ్యామిలీ స్నేహారెడ్డి గారు వాళ్ళ పిల్లలు రావడం, దేవిశ్రీ ప్రసాద్ గారు రావడం, అందరి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కాకపోతే ఏంటి అంటే ఎంతోమంది ఫ్యాన్స్ అందరికీ కూడా అల్లు అర్జున్ గారిని చూడాలని ఉంటుంది. ఫ్యాన్స్ అందరినీ కూడా ఒక్కసారి చూసినా బాగుంటుంది అన్న హోప్తోనే చాలామంది క్రౌడ్ అయితే వస్తూ ఉంటారు. కంప్లీట్గా పోలీస్ బందోబస్తు ఉంది. కాకపోతే ఏంటి అంటే చాలా జాగ్రత్తగా జనాలు కూడా రావాలి. బాయ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఎంతోమంది వస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటి అంటే సఫకేషన్ వల్ల, క్రౌడ్ ఎక్కువగా అవ్వడం వల్ల, జనాలు ఎక్కువగా ఉండడం వల్ల చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ కొంచెం బ్రీతింగ్ అనేది ప్రాబ్లం అయిపోతుంది. సో మనం లైవ్లో చూస్తూనే ఉన్నాము. నిజంగా ఆ చిన్న బాబు కానీ వాళ్ళ మదర్కి కానీ ఏంటంటే అన్కాన్షియస్ అయ్యి కళ్ళు తిరిగి ఆ బ్రీతింగ్ ఆడక సఫకేషన్ వల్ల పడిపోవడం జరిగింది. సో మనం అందరం కూడా వాళ్ళిద్దరూ తల్లి కొడుకు ఇద్దరు కూడా తొందరగా కోలుకోవాలని మనం అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాము. సో గొడవలు లేకుండా చాలా జాగ్రత్తగా మూవీని మనం అందరం సక్సెస్ చేయాలి. కానీ యూత్ అందరూ కూడా అర్థం చేసుకొని అల్లరి చేయకుండా పోలీస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు సేఫ్గా ఉండి సేఫ్గా వెళ్ళాలని కోరుకుందాము. ఎందుకంటే పోలీస్ వాళ్ళకి కోపం వచ్చి వాళ్ళ పేషెన్సీ లెవెల్స్ని క్రాస్ చేసి వాళ్ళ ఒంటి మీద దెబ్బలు తగలకుండా యూత్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని మళ్ళీ కోరుకుందాం. అండ్ వన్స్ అగైన్ పుష్ప 2 ఎంటైర్ టీమ్కి కంగ్రాచులేషన్స్. అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి.